నమస్తే. తెలంగాణ ప్రతిపక్ష లీడర్స్ ఎస్పెషలీ ఎంత దారుణం అంటే అండి అది. చంద్రబాబు నాయుడు బంగ్లచెర్లకు నీళ్ళు తీసుకెళ్తానంటే అదేదో మునిగిపోతుంది, మా తెలంగాణను మొత్తం పట్టుకెళ్ళిపోయి బంగ్లచెర్లలో పెడుతున్నాడు అని గావు కేకలు పెట్టారు. కాసేపు నిజమేనా అనుకున్నాను నేను కూడా. కానీ బంగ్లచెర్లకి గోదావరి వేస్ట్ వాటర్ని, గోదావరిలో అంటే వరద వచ్చి సముద్రంలో కలిసిపోయే నీళ్ళను మాత్రమే వాడుకుంటా ఉన్నారు చంద్రబాబు గారు. వద్దు, లేదు, మాకు తెలంగాణకు అన్యాయం జరిగిపోతుంది, అది సముద్రంలో కలిస్తేనే మా తెలంగాణ సస్యశ్యామలంగా ఉంటుంది, అది ఆంధ్రప్రదేశ్ యూజ్ చేసుకుంటే మాత్రం మా తెలంగాణకి బాగోదు, అది గోదావరిలో నుంచి సముద్రంలో కలిసిన రోజున మేము ఇక్కడ డ్యాన్సులు చిందులు వేసుకుంటాము, దావతులు చేసుకుంటాము, ఈ రీతిలో మాట్లాడారు. కానీ ఇవాళ 10 లక్షలు 15 లక్షలు ఇష్టం వచ్చిన నీళ్ళు వెళ్తున్నాయి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎక్కడ పడుకున్నారు మీరు? పడుకొని అడ్డం పడితే గోదావరి ఆగిపోయేది కదా. అదే చంద్రబాబు నాయుడు గారు ఒక చుక్క కూడా తీసుకునేవాడు కాదు. కళ్ళుండ కబోజుల్లాగా మీరు కళ్ళు ఎట్టుకొని చూడండి ఇవాళ ఏమవుతుంది, ఎక్కడికి వెళ్తున్నాయి నీళ్ళు, దీని ప్రతిఫలం ఏమవుతుంది. ఊరుకునే రాజకీయం. నాకు కేసీఆర్ అన్న ఇష్టమే, హరీష్ రావు అన్న ఇష్టమే, కేటీఆర్ అన్న ఇష్టమే. కానీ బరే రాజకీయం కోసమే రాజకీయం చేస్తానంటే చండాలంగా ఉంటుంది, అతి చండాలంగా. మీరు చేయండి, పోటీ పడండి. ఆంధ్రప్రదేశ్ ఎక్కడో బంగ్లచెర్లలో నీళ్ళు తీసుకెళ్తుంది కదా, మీరు కూడా ఇంకా 2 ప్రాజెక్టులు ఎక్కువ కట్టమని రేవంత్ రెడ్డిని అడగండి. దాని ద్వారా మీరు కూడా సస్యశ్యామలు చేసుకోండి. తెలంగాణ, ఆంధ్ర కూడా రెండు కళ్ళులాగా బాగుండాలని మా ఆకాంక్ష, మా కోరిక. కానీ ప్రతిసారి మీకు ఎలక్షన్ మూమెంటో లేకపోతే ప్రతిపక్షంలో ఉంటే చంద్రబాబు నాయుడు, ఆంధ్ర, ఈ 2 తప్పితే మీకు వేరే కనపడవా? మీరు రేవంత్ రెడ్డి చేసి వాటిని మాట్లాడండి, మీరు రేవంత్ రెడ్డి మీద ఫైట్ చేయండి. చంద్రబాబు మీద ఏం చేస్తారు? ఎన్ని సంవత్సరాలు కొట్టుకున్నా మీది మారదు, మీరు మారరు. ఇదే కంటిన్యూ అయితే భవిష్యత్తులో మీకు వచ్చిన సీట్లు కూడా రావు. జాగ్రత్తగా వ్యవహరించండి, పద్ధతి ప్రకారం నడుచుకోండి. దట్స్ ఆల్.